హెడ్లైన్స్. విశాఖ స్టీల్ ప్లాంట్ కు 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీ. కేంద్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేశారు. స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజీ ఇచ్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, భారీ పరిశ్రమల మంత్రి కుమారస్వామి ఎన్డీఏ తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా అభినందిస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. ఇది సమిష్టి కృషి వల్లే సాధ్యమైందన్నారు. 7 నెలల్లోనే ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నామని, ఏపీకి అన్ని మంచి రోజులేనని సీఎం అన్నారు. ఇనాగరేషన్ గాని వేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క విశాఖపట్నానికి ఉత్తరాంధ్రలో మేము ఏది చెప్పాము అవన్నీ కూడా ఈరోజు కార్యరూపం దాల్చే పరిస్థితికి వచ్చింది. ఒక పక్క టీసీఎస్, యువతకు ఉద్యోగాలు, ఇంకొక పక్క గూగుల్ని కూడా మెప్పిస్తున్నాం, ఎంఓయూ చేశాం. అది కూడా వస్తే డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్లో ముందుకు పోతాం. ఇక్కడి నుంచి సింగపూర్కి కూడా ఏదైతే సీ కేబుల్ వేసి, ఇన్లాండ్ కేబుల్ ఒకటి సీ కేబుల్ వేసి అక్కడి నుంచి కనెక్ట్ చేసే పరిస్థితికి వస్తుంది. ఇట్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అవుతుంది. ఇది కాకుండా మొన్ననే గ్రీన్ హైడ్రోజన్, ఒక పక్క ఎన్టీపీసీ, జెన్కో జాయింట్ వెంచర్ కింద ముందుకొచ్చారు. 1,80,000 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తుంది. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే నిన్న మొన్న గట్టిగా చెప్పి ఇది చేశాం, ఆర్సీఆర్ మిత్తల్, అల్టిమేట్గా ఈ ప్రాజెక్టు 14 లక్షల మిలియన్ యూనిట్లు, 14 మిలియన్ మెట్రిక్ టన్స్ స్టీల్ ప్లాంట్ ఇది. దీనికి కావలసిన ఐరన్ ఓర్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను ఒప్పించాం. ఫేజ్ 1లో 7 మిలియన్ మెట్రిక్ టన్నుల ఐరన్ ఓర్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అది కూడా పిట్ హెడ్ దగ్గర పైపులేసి స్లర్రీ రూపేణ తీసుకొస్తున్నారు. ఇది నక్కపల్లి దగ్గర తొందరలోనే ప్రారంభం అవుతుంది. ఈరోజు రేపు ఎంఓయూ చేస్తున్నాం. ఆ ఎంఓయూ అవుతానే పని కూడా ప్రారంభిస్తారు. ఒక స్టీల్ సిటీ వస్తుంది. ఒక పక్క గూగుల్ మొత్తంగా డేటా సెంటర్ రావడం, ఇంకొక పక్కన మీరు చూస్తే ఆర్సీఆర్ మిత్తల్ ఈ ప్రాజెక్ట్ వస్తే విశాఖపట్నం, అనకాపల్లి మొత్తం కలిసిపోయే పరిస్థితి వస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ ఇది కూడా రాబోతుంది. రైజింగ్ తెలంగాణ దిశగా రాష్ట్రానికి విదేశీ పెట్టుబడుల సాధన లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన విదేశీ పర్యటనలో భాగంగా సింగపూర్ పర్యటనను ప్రారంభించారు. సింగపూర్ పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అద్భుతమైన అంతర్దృష్టి కలిగిన ఇండోఫైల్స్ తో చాలా ఆకర్షణీయమైన, ఫలవంతమైన విస్తృత చర్చలతో సింగపూర్లో మా 2 దేశాల పర్యటనను ప్రారంభించినట్లుగా రేవంత్ బృందం ట్వీట్ చేసింది. మౌలిక సదుపాయాల నిర్మాణ, ఇంధనం, గ్రీన్ ఎనర్జీ, నీటి నిర్వహణ, నదుల పునరుజ్జీవనం, పర్యాటకం, విద్య మరియు నైపుణ్యాల నిర్మాణం, ఐటీ పార్కులు మొదలైన రంగాల్లో సుస్థిరమైన, విస్తృత, దీర్ఘకాలిక భాగస్వామ్యాలను ఏర్పరచనున్నట్లుగా తెలిపారు. సింగపూర్ పర్యటనలో అనేక ప్రతిష్టాత్మకమైన ఒప్పందాలతో పెట్టుబడుల సాధనలో గొప్ప విజయం కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి 11,440 కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించిన సందర్భంగా దగ్గుపాటి పురంధేశ్వరి అభినందనలు తెలియజేశారు. ప్రధాని మోదీ, నిర్మలా సీతారామన్, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి ధన్యవాదాలు తెలిపారు. 1966లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ స్టీల్ ప్లాంట్లకు ఆమోదం తెలియజేయలేదని, తెలుగువారి పోరాటం ఫలితంగా అమృతరావు, తెన్నేటి విశ్వనాథం కృషితో ప్లాంట్ నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ పునరుజ్జీవానికి కేంద్రం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం అభినందనీయమని తెలిపారు.
1966వ సంవత్సరంలో అప్పటి ఆంగ్లో అమెరికన్ కన్సార్షియం ఏదైతే ఉందో విశాఖపట్నంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని స్థాపించాలి అని చెప్పి వారు చెప్పినప్పుడు అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు దీనికి ఒప్పుకోలేదు. 1966వ సంవత్సరంలో అప్పటి ఆంగ్లో అమెరికన్ కన్సార్షియం ఏదైతే ఉందో విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ని స్థాపించాలి అని చెప్పి చెప్పినప్పుడు అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు దీనికి ఒప్పుకోలేదు. అయితే అమృతరావు గారు, తెన్నేటి విశ్వనాథన్ గారు వీరి యొక్క కృషి వలన, వీరి యొక్క పోరాటం వలన వేలాది మంది అక్కడ ఉన్నటువంటి తెలుగు వారి యొక్క పోరాట ఫలితంగా దగ్గర 32 మంది వారి ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భంలో మనం విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ని స్థాపించుకోవడం జరిగింది. ఇవాళ చూసినట్లయితే దగ్గర 64 గ్రామాలు, వారి గ్రామాలని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్థాపనకి వారు అందించినటువంటి ఘన చరిత్ర మన విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్కి ఉంది. ఆ నేపథ్యంలో ఎన్నో ఇబ్బందులు మన విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో అప్పుల ఊపిలో కూలిపోవడం దగ్గర నుండి వారికి క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం వలన ఈ రోజున ఏ స్థితికి వచ్చిందంటే చివరికి అక్కడ పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి కూడా సరైనటువంటి విధంగా వారికి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్లో ఏర్పడింది. చాలా మంది కార్మికులు మా దగ్గరికి వచ్చి ఒక నెల 35% ఇచ్చారని, ఒక నెల 60% ఇచ్చారని చెబుతూ సంపూర్ణంగా వారికి జీతాలు అందడం లేదు, మా కుటుంబాలు ఏ విధంగా చివరి వెళ్ళాలి అని చెప్పి అనేక సందర్భాల్లో వారు ఆందోళన చెందడం జరిగింది. ఎప్పుడైతే ఈ విషయాలన్నీ మా దృష్టికి వచ్చాయో ఎప్పటికప్పుడు మేము విషయాలన్నీ లేఖల మాధ్యమంగా నరేంద్ర మోడీ గారి దృష్టికి, అదేవిధంగా డెలిగేషన్ని తీసుకుని వెళుతూ అక్కడ ఉన్నటువంటి పనిచేసేటువంటి కార్మికుల్ని సైతం డెలిగేషన్గా తీసుకుని కుమారస్వామి గారి దగ్గరికి, నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి, పీయూష్ గోయల్ గారి దగ్గరికి కూడా తీసుకుని వెళ్ళి అనేక సందర్భాల్లో వీరు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా, అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి సమస్యలు కూడా వారందరి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. పేదల ఇళ్ల పథకంలో భాగంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. కేబినెట్ ఆమోదించిన మార్గదర్శకాలను మీడియాతో పంచుకున్న మంత్రి ఈ పథకం ద్వారా అర్హులందరికీ సొంత ఇంటి కల నెరవేరుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకున్న ప్రోగ్రాం పేదలందరికీ ఇళ్లు. ఈ ప్రోగ్రాం కింద 3 సెంట్లు రూరల్లో, 2 సెంట్లు అర్బన్ లో ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతున్నాం అని చెప్పేసి మనం చేస్తాం. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ల పట్టాల పంపిణీకి మార్గదర్శకాలను జారీ చేయడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీంట్లో ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకటి మంత్రి మండలి దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ ద్వారా కూడా హౌసింగ్ స్కీమ్ లో లోన్ పొంది ఉండకూడదు. అప్లికెంట్స్ అందరూ కూడా బీపీఎల్ ఫ్యామిలీగా ఉండాలి. అంతేకాకుండా వాళ్ళు కంపల్సరీగా ఆధార్ కార్డు ఉండాల్సిన అవసరం ఉంది. మెట్ట ప్రాంతం 5 ఎకరాలకు మించి ఉండకూడదు, మాగాని ప్రాంతం 2.5 ఎకరాలకు మించి ఉండకూడదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అదే విధంగా గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కొన్ని వేల మంది, లక్షల మంది వారిచ్చిన లేకపోతే వారు సెలెక్ట్ చేసిన లేఅవుట్లు నివాసయోగ్యం కాదని, లేకపోతే కొన్ని చోట్ల లో లయింగ్ ఏరియా ఆల్మోస్ట్ చెరువుల్లో ఇచ్చారని, లేకపోతే బరియల్ గ్రౌండ్స్ పక్కన ఉన్నాయి అని చెప్పేసి చాలా మంది అసలు ఒక్క ఇల్లు కూడా కట్టుకున్న దాఖలాలు లేవు. వేల లేఅవుట్స్ లో వాళ్ళందరికీ కూడా ఇంత ముందు ఇచ్చిన ఎలకేషన్ రద్దు చేసి వారికి మళ్ళీ తిరిగి అర్బన్ లో అయితే 2 సెంట్లు, రూరల్ అయితే 3 సెంట్లు. ఎందుకంటే కొంతమందికి నివాసం చోటున్నారు, ఎక్కడో 30-40 కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు. సో అటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్లి మేము ఇల్లు కట్టుకోలేమని ఏదైతే చెప్పారో అటువంటి వాళ్ళందరికీ కూడా 2 సెంట్లు అర్బన్, 3 సెంట్లు రూరల్ లో ఇవ్వబడుతుందని చెప్పేసి మనం చేస్తాం. అదే విధంగా కొన్ని లేఅవుట్స్ లో ఇల్లు చాలా మంది కట్టారు, కానీ ర్యాండమ్ గా అక్కడక్కడ కొంతమంది ఇల్లు కట్ల, అవన్నీ ఖాళీగా ఉండిపోయినాయి. వాటి మూలంగా దోమలు కానివ్వండి, లేకపోతే డ్రైనేజ్ వాటర్ కానివ్వండి, అవన్నీ నిలబడటం, పక్క ఇళ్ల వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండటం, ఆ ల్యాండ్ ఓనర్స్ కి ఏమో ఇంట్రెస్ట్ లేకపోవడం అక్కడ కట్టడానికి, రకరకాల కారణాల మూలంగా అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ అలాట్మెంట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎవరైతే ఇల్లు కట్టుకోవడానికి సుముఖంగా ఉన్నారో వాళ్ళకి తిరిగి అలాట్ చేయబడుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 3 రోజుల పాటు జరిగిన రైతు పండుగ విజయవంతంగా సాగిందని సీఎం రేవంత్ రెడ్డి రైతులను పెద్దన్నగా ఉండి పాలన సాగిస్తున్నారని తెలంగాణ వ్యవసాయం రైతు కమిషన్ అభివర్ణించింది. ఈ మేరకు వ్యవసాయ రైతు కమిషన్ కార్యాలయంలో చైర్మన్ కోదండరెడ్డి సభ్యులు కెవిన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, మరికంటి భవానీ, చెవిటి వెంకన్నతో సమావేశమై పర్యావరణ, సామాజికవేత్త,
దొంతి నరసింహారెడ్డి వివిధ అంశాలపై చర్చించారు. రైతు బాంధవుడిగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సభ్యులు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 18,000 కోట్ల రుణమాఫీ చేసిందని, రైతు పండుగలో మరో 3,000 కోట్ల రుణమాఫీ చేస్తున్నట్లు సీఎం ప్రకటించడం సంతోషమన్నారు. కమిషన్ వేయాలనే అభిప్రాయం అందులో మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టింది కాబట్టి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ కమిషన్లో వ్యవసాయానికి సంబంధించిన ఏ విధంగా వ్యవసాయాన్ని లాభసాటిగా ముందుకు తెచ్చుకోవాలని ఒక భాగం అయితే, రైతు అడగడుగున ఇబ్బంది పడుతుంది. రైతుకి ఏ విధంగా ప్రభుత్వాలు సహాయం చేయవచ్చు అనేది ఈ 2 అంశాలపైన కమిషన్ వేయడం జరిగింది. మీ అందరితో కమిషన్ పక్షాన, రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మీకు ధన్యవాదాలే కాకుండా మీ సహకారం కూడా కావాలి. మీరు చాలా కాలంగా విత్తన రంగంలో మీరు పనిచేస్తున్నారు. అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి గతంలో కూడా. సో నాకుండే అభిప్రాయం, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1994 అప్పుడు పత్తి విత్తనాలు కలిపి వరంగల్లో బాగా రైతులకు మోసం చేశారు. పంట బాగా నష్టమైంది. పార్టీ నన్ను ఆదేశించింది అక్కడ వరంగల్ జిల్లాకు వెళ్ళమని. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని ప్రసిద్ధ గుడిమల్లం శ్రీ పరమరామేశ్వరి స్వామి ఆలయాన్ని మాజీ మంత్రి ఆర్కే రోజా సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమె ఆలయ పరిసరాలను సుదీర్ఘంగా పరిశీలించారు. ఆలయానికి చెందిన చారిత్రక ప్రత్యేకతలు తెలుసుకున్న రోజా ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు సహాయం అందించనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి దర్శనానికి తరలివచ్చారు. ఆలయ నిర్వాహకులు రోజుకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. మమ అంతరిక్షముర గౌతమఖ్యం పవతాం తామి అస్మిన్ దేవాద్రవినమాయ జంతాం మయ్యా శ్రీరస్తు మయ దేవహూతిః. ఓం ధ్రువం డ్యామేజ్ చేస్తారు. అది ఇది ఫోటోలు కంప్లీట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కంట్రోల్లో చేయకూడదు. మా దగ్గర పర్మిషన్ సెంట్రల్ ఆర్కియాలజీలో ఉండడం అసలు అధ్యాయాం మమ ఉపార్తానాం సమస్తాద్విదక్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతర కలియుగే ప్రథమపాదే జన్మోద్వీపే భరతవర్షే భరతఖండే శతాబ్దే మేరు దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే కృష్ణా కావేర్యో మధ్యప్రదేశే వీరక్షేత్రే శ్రీ ఆనందవల్లి సమేత పరశురామేశ్వర స్వామి క్షేత్ర మధ్యే వల్లి దేవసేనా సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ సన్నిధౌ శ్రీమానాం భగవతః యజమానస్యానాం గోత్రః నామధేయస్య శివగోత్రోద్భవాయ మఖా నక్షత్రే జాతాయ सिंहराशोयुक्तस्य शवमणि नामधेयस्य स्वाति नक्षत्रे जाताय तुलाराशोयुक्तस्य रोजा नामधेयस्य पूर्वाभाद्रा नक्षत्र जातस्य कुंभराशोयुक्तस्य मंशुमालिका नामधेयस्य पुनर्वसु नक्षत्र जातस्य मित्रराशोयुक्तस्य कृष्णकौशिक नामधेयस्य षण्भग नामधेयस्य सह कुटुंबस्यानां वेरुलगोत्रोद्भवस्य आर्द्रा नक्षत्रे जाताय मित्रराशोयुक्तस्य कुमार स्वामिरेड्डी नामधेयस्य सह कुटुंबस्यानां शभाप्रदायकस्य वेणुलगोत्रोद्भवाय स्वाति नक्षत्रजात तुलाराशोयुक्तस्य रामप्रसाद नामधेयस्य सह कुटुंबस्य शभाप्रदायकस्य श्रीमानां गोत्र
उपजेट्ल गोत्रोद्भवस्य कृष्णारेड्डी नामधेयस्य मित्रराशोजातस्य शारदा नामधेयस्य मीनराशोजातस्य धीरज रेड्डी नामधेयस्य షణ్విక. ప్రమాదం జరిగిన వెంటనే క్షణాల్లో ఆ సమాచారం హైడ్రాకు చేరేలా టెక్నాలజీని తీసుకుని రావాలని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అన్నారు. శుక్రవారం తెల్లవారుజామున పాత ముంబై హైవే దారిలోని షేక్పేటలో అగ్ని ప్రమాదం జరిగిన డ్యూక్స్ అవెన్యూ భవనాన్ని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమాదానికి గల కారణాలను అక్కడి హైడ్రా డీఆర్ఎఫ్ ఫైర్ బృందాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న 2వ అంతస్తుని పరిశీలించారు. ఆకాశ్ ఇన్స్టిట్యూట్ నడుస్తున్న 2వ అంతస్తు మొత్తం అగ్నికి ఆహుతైంది. అగ్ని ప్రమాద సమాచారం తెలియగానే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక దళంతో పాటు హైడ్రా డిజాస్టర్స్ రెస్పాన్స్ ఫోర్స్ మంటలను 2వ అంతస్తుకే పరిమితం చేశారని వారు తెలిపారు. అనలిటిక్స్ తోటి అంటే సపోజ్ ఫైర్ అనేది ఫ్లేమ్ కనపడంగానే అది అనలిటిక్స్ లో రికార్డ్ చేసి ఉండాలి. ఇట్ ఇస్ దేర్ ఫర్ ఏ బేస్డ్ ఉంటాయి టెక్నాలజీ ఫైండ్ అవుట్ బట్ వీళ్ళ ఫైర్ అవర్స్ మొత్తం రిపీట్ తీసుకున్నారు. రైట్ అంటే ఇది నామ్స్ ప్రకారం చేశారు. బట్ పాసిబిలిటీ లోపల రైట్ సైడ్ హూ హాస్ టు టేక్ ఇట్ హియర్స్ అండ్ టేక్ ద what are the problems? Somebody has to take care of the maintenance part. But I believe it's the vehicle that is already given for use. Demand people are given. Demand terms are done. The AMC is given by the tenant itself or by the owner building owner. We have no link to them. We want to have purchased it. Oh, they have bought it, right? So you are not the owner of that part of the building. So you are owner of only this side. Okay. So then they are maintaining the AMC part and you are from the okay. You should have done that. Please do that. పారిస్ పారాలింపిక్స్ పతక విజేత తెలంగాణ ముద్దుబిడ్డ దీప్తి జీవాంజీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకున్నారు. 2025 జనవరి 17వ తేదీన రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము దీప్తికి అవార్డు ప్రదానం చేశారు. తెలంగాణలోని వరంగల్ జిల్లా కల్లడి గ్రామానికి చెందిన దీప్తి 2024లో పారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్ లో బ్రాండ్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. 400 మీటర్ల T20 విభాగం ఫైనల్స్ లో 55.82 సెకండ్లో రేస్ ని కంప్లీట్ చేసి దీప్తి కాంస్య పతకం కొల్లగొట్టింది. सुश्री जीवन जी दीप्ति देश की सबसे उत्कृष्ट पैरा एथलेटिक्स खिलाड़ियों में से एक है. उन्होंने 2024 पैरालंपिक खेलों में कांस्य पदक, 2024 विश्व चैंपियनशिप में स्वर्ण पदक, 2023 चौथे एशियाई पैरा खेलों में स्वर्ण पदक हासिल किए. सुश्री जीवन जी दीप्ति को पैरा एथलेटिक्स खेल में उनकी उत्कृष्ट उपलब्धियों की मान्यता प्रदान करते हुए वर्ष 2024 के लिए अर्जुन पुरस्कार प्रदान किया जाता है. सुश्री जीवन जी दीप्ति. సిద్దిపేట జిల్లా చేర్యాల, మద్దూరు, దూల్లిమిట్ట, కొమరవెల్లి మండల కేంద్రాలతో పాటు పరిసర గ్రామాల్లో ఏ నోట విన్నా కోస్తా యాప్ గురించి జోరుగా చర్చ జరుగుతోంది. నేను ఇంత పెట్టుబడి పెట్టా, నువ్వు ఎంత పెట్టావు అనే మాటలే వినిపిస్తున్నాయి. చేర్యాల ప్రాంతంలో ఈ యాప్ లో సుమారు 6,000 మంది కోట్లలో పెట్టుబడులు పెట్టారు. అయితే 3 రోజులుగా యాప్ ఓపెన్ కాకపోవడంతో వారంతా ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీంతో ఈ యాప్ వెనుక ఎవరున్నారనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. పెట్టుబడి పెట్టి లాభాలు గడించిన పలువురిని విచారణకు రావాలని పోలీసులు ఫోన్లు చేసినట్లు సమాచారం. ఎక్కువ మంది ప్రజలు ఆన్లైన్ మోసానికి గురైనట్లుగా కోస్తా అనే యాప్లో అధిక లాభాలు వస్తాయనే ఆశతోటి పెట్టుబడి పెట్టి కొంతకాలం కొంతమందికి ముందుగా పెట్టుబడి పెట్టిన వాళ్ళకు ఏదో కొంత రిటర్న్స్ వచ్చినాయని దానికి ఆశపడి మిగతా ఎక్కువ మంది దాంట్లో పెట్టి తర్వాత గత 2 రోజుల నుంచి ఆ యాప్ క్లోజ్ అయింది, అది పనిచేయట్లేదని
ప్రజలందరూ చాలా పెద్ద మొత్తంలో మోసపోయినట్లుగా మీడియా ద్వారా పేపర్లలో సమాచారం అందుతుంది. దీని మీద విచారణ జరపడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. డబ్బులు ఎవరికి సులభంగా రావు. అధిక వడ్డీలకు అత్యాశకు పోతే మోసానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా అట్లా మోసానికి గురి కాకుండా ఉండాలి. అందరూ అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ మిమ్మల్ని ఎవరన్నా పలానా దాంట్లో పెట్టుబడి పెట్టండి అని చెప్పినట్లయితే, మిమ్మల్ని మోసపుచ్చినట్టుగా డైరెక్ట్గా ఏమైనా సమాచారం ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకురండి. వెంటనే వారి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఎవరు ప్రలోభ పెట్టినా కానీ అట్ట వ్యక్తుల్ని సహించేది లేదు. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా వాట్సాప్లో వచ్చినటువంటి లింకులు, సోషల్ మీడియాలో కనిపించేటటువంటి అత్యాశ సంబంధించినటువంటి ప్రకటనలను ఎవరు నమ్మకండి. దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఇలాంటి మోసాలకు గురి కాకుండా ఉండాలని, ఏమైనా ఉంటే వెంటనే పోలీసుకు సమాచారం అందించండి. మీ యొక్క డబ్బులు కనుక ఏమైనా పోయినట్లయితే ఇమీడియట్గా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కు కంప్లైంట్ చేసినట్లయితే మీ యొక్క డబ్బులు మళ్ళీ తిరిగి వాపసు తెప్పించే విధంగా కూడా ప్రయత్నించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోగలని మనవి. ప్రతి పేదవానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు పనిచేయాలన్నారు మంత్రి సీతక్క. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో పేదలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. వెనుకబడిన జిల్లాల్లో పనిచేసేందుకు అధికారులు మనస్ఫూర్తిగా ఉండాలని సూచించారు. లేనట్లయితే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు మంత్రి. ఆదిలాబాద్ జిల్లాలో అన్ని రంగాల్లో ముందుంచేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళిక సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, 4 జిల్లాల కలెక్టర్లతో పాటు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మరి టైట్ కాకుండా పేదవాళ్ళ విషయంలో కొంత ఫ్లెక్సిబుల్ గా ఆలోచించాలి. మానవతా దృక్పథంతో ఆలోచించాలి. పేద ఇల్లు దూరం ఉంది కాబట్టి అక్కడ దాకా ఎందుకు పోవాలని వదిలిపెట్టకుండా ఖచ్చితంగా అలాంటి వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ స్కీమ్స్ ఎక్కువ మందికి బెనిఫిట్ అయ్యే విధంగా మనం కృషి చేయడమే మనందరి లక్ష్యం. మరి చాలా తగ్గించుకొని మేమేదో చాలా ఆదర్శవంతమని కాదు, పేద వాళ్ళకు మనం రీచ్ అవడమే చాలా గొప్ప ఆదర్శము. కాబట్టి అలాంటి వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరగకుండా చూడాలని మరి అధికారులను కోరుతా ఉన్నాం. మీ మీదనే ఆధారపడి ఉంది. ఒక ఇంటికి రేషన్ కార్డు పోవాలన్నా, ఒక రైతు భరోసా అందాలన్నా, ఒక మరి ఇందిరమ్మ ఇల్లు పోవాలన్నా ఖచ్చితంగా మీరు చేసేటువంటి సర్వే మీద డిపెండ్ అయి ఉంది. మేము ఖచ్చితంగా అడ్వైజ్ చేస్తాం, మీకు సపోర్ట్ ఉంటాం. కానీ ఎందుకు సపోర్ట్ అంటే మీరు బాగా పనిచేస్తే మేము ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ మేము సపోర్ట్ చేస్తాం. కానీ పబ్లిక్ ఉపయోగపడిన అధికారులు మాకు కూడా అవసరం ఉండదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు, ఎందుకంటే ప్రజాప్రతినిధులు కూడా మనకు తక్కువ ఉన్నారు. అంతకుముందు మనకు సర్పంచులు గ్రామాలలో ఉంటే మీకు కొద్దిగా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ వచ్చింది. లోకల్ రిప్రజెంటేటివ్స్ లేకపోవడంతో అది కొద్దిగా గ్యాప్ కూడా ఉంటుంది. కాబట్టి పూర్తిగా పబ్లిక్ మీ మీదనే డిపెండ్ అవుతుంది. అక్కడ ఏం పొలిటికల్ స్టేజ్ ఏం లేదు. అయితే ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు ఉన్నారు తప్ప మిగతా లేదు. కాబట్టి పబ్లిక్ వచ్చినప్పుడు వాళ్ళ గ్రీవెన్స్ కూడా మీరు తీసుకోవాలి. మీరు గ్రామ సభలు పెట్టినప్పుడు ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా పెట్టండి. ఒకవేళ ఆ రోజు వాళ్ళ ఊర్లో లేరు, లేదా ఏదో పని మీద వచ్చాక మన గ్రామ సభ ముగించుకొని మీరు వెళ్ళొచ్చిండ్రు, కానీ వాళ్ళ అప్లికేషన్ వాళ్ళదేదో ప్రాబ్లం ఉంటుంది, మరి ఎవరిని కాంటాక్ట్ చేయాలి? కాబట్టి కొన్ని రోడ్లు ఇచ్చిరు, ఇవన్నీ ఇచ్చిరు. వాటిని కూడా మరి పిఆర్ అధికారులతోటి తొందరగా మీరు కోఆర్డినేషన్ చేసుకుని లోకల్ గా ఇచ్చేటువంటి ప్రజాప్రతినిధుల యొక్క ప్రతిపాదనలను దృష్టిలో పెట్టుకుని వాటి ఇంపార్టెంట్ గుర్తించి మీరు సకాలంలో చేయాలి. మళ్ళీ మనకు ఒక నెక్స్ట్ మంత్ అయిపోగానే మళ్ళీ మార్చిలో మళ్ళీ వస్తే బడ్జెట్ మళ్ళీ మనం 31 లోపే కంప్లీట్ చేయాలనే ఆదేశాలు ఉంటాయి. కాబట్టి అప్పుడు హడావుడిగా ఏదో పని చేస్తే అది నాణ్యత ఉండదు. దాని దృష్టిలో రేపు డిఆర్డీఓస్ కూడా మీటింగ్ పెట్టినాం హైదరాబాద్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఉదయాన్నే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. ఎన్టీఆర్ సమాధి వద్దకు వచ్చిన ఇద్దరు సోదరులు పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. ఘాట్ వద్ద కాసేపు కింద కూర్చున్న జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తమ తాతను స్మరించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ని చూసేందుకు అభిమానులు తండోపతండాలుగా వచ్చారు.